హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు అయితే చేశానండి. అది కూడా ఆనపకాయ వేసి అయితే స్పైసీగా పులుసు అయితే పెట్టానండి. చక్కగా వేడి వేడి రైస్లోకి చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చక్కగా చల్లగా ఉన్నప్పుడు ఈ చేపల పులుసుని చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇక్కడైతే నేను రైస్లోకి అయితే వేడివేడిగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. మీరైతే లాస్ట్ వరకు చూసి నేనైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చేప వచ్చి నేను 1 కిలో ఉంటుంది. గడ్డి చేప అంటారంటండి దీన్ని. మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దీన్ని గడ్డి చేప అని పిలుస్తారు. దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ ఇది కొంచెం నీచు స్మెల్ అనేది రాకుండా మనం దీంట్లోనూ ఉప్పు నిమ్మకాయ వేసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకుంటే మనకి కర్రీ చేసినప్పుడు నీచు స్మెల్ అనేది రాదండి. ఖచ్చితంగా అయితే మనం నిమ్మకాయ ఉప్పుతోటైతే చేప ముక్కలు అనేది క్లీన్ చేసుకుంటే ఏ చేప అయినా కూడా మనం ఉప్పును నిమ్మకాయ వేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది రాదండి. కర్రీకి ముందు నేనైతే ఇక్కడ చేపలను అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే 1 స్పూన్ అయితే కారము, 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని మనం మ్యారినేట్ చేసుకొని చేప ముక్కలకి బాగా కలిసేంత వరకును ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే నేను ఆనపకాయలు ఒక హాఫ్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఆల్రెడీ చెక్కు తీసేసుకొని ఈ సైజులో ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఒక 2 టమాటాలను అయితే మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద నిమ్మ సైజు అంతా చింతపండు మనకి త్వరగా నానిపోవాలి అంటే ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు వేసుకున్నానండి. చన్నీళ్ళ కన్నా వేడి వాటర్ వేసుకుంటే మనకి చింతపండు అనేది చాలా తొందరగా నానుతుంది. తర్వాత వచ్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ చేపల కూరలోకి మెయిన్ వచ్చి ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేశానండి. జీలకర్ర, ధనియాలు, తర్వాత లవంగ, చిన్న దాల్చిన చెక్క, తర్వాత ఏమో మిరియాలు తీసుకున్నాను. ఇవి మనం నూనె ఏమి వేయకుండా మూకుల్లోనూ మామూలుగా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం పొడి కింద మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ కర్రీకి ఆయిల్ అనేది చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ చక్కగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే దీంట్లో వేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. దాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను. మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం పచ్చివి తీసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అయితే ఉప్పు అయితే తీసుకున్నాను. అంటే సాల్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఇందాక చేప ముక్కల్ని మ్యారినేట్ చేసే ముందు అందులో ఆల్రెడీ 1 స్పూన్ అయితే వేసాం కాబట్టి మనం చూసుకుని కర్రీలోనూ ఉప్పు అనేది వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ టమాటాని మిక్సీ పట్టేశానండి నేను. ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. మనం ఆల్రెడీ చింతపండు పులుసును కూడా వేస్తాం కాబట్టి ఒక 2 టమాటాలు తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఈ ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆయిల్ అనేది చూసారండి, మనకి ఇక్కడ ఈ మిశ్రమం నుంచి సపరేట్గా చక్కగా పైకి అనేది తేలింది. అంటే మనకి ఇక్కడ టమాటా, ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి నేను ఒక 2 స్పూన్లు అయితే కారం తీసుకున్నాను. మనం అయితే ఇందాక చేపలు మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఒక 2 అంటే టోటల్గా నేను ఒక 3 స్పూన్ల దాకా కారం అనేది తీసుకున్నాను. స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా ఒక 3 స్పూన్లు అయితే మనకి కారంగా సరిపోతుందండి. ఇక్కడ కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి మిశ్రమం అంతటికి కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ అట్లా కలుపుకుంటే మనకి కారం అనేది చక్కగా ఈ మిశ్రమానికి బాగా కలుస్తుంది. తర్వాత ఇక్కడ చింతపండుని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి. దాన్ని అయితే చింతపండు పులుసు కింద తీసేసి చింతపండుని అనేది తీసేసి పులుసు అనేది దీంట్లో వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా మనం దీంట్లో వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనం మరిగించుకోవాలి. అంటే ఈ పులుసు అనేది కొద్దిగా మరగాల్సి ఉందండి. పులుసు మరిగిన తర్వాతే మనం దీంట్లో చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 3 మినిట్స్ మనం
పులుసు మరిగిన తర్వాత పులుసు చూసారండి చక్కగా మరుగుతుంది. ఇలా మరిగినప్పుడే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. అన్ని కర్రీస్ కన్నా మనకి చేపల కూర చాలా తొందరగా అయిపోతుందండి. ఎందుకంటే మనకి చాలా తొందరగా అయిపోయే కర్రీ చేపల పులుసు. చక్కగా వేడివేడిగా సూపర్ ఉంటుందండి. చూసారండి మంచి కలర్ఫుల్గా. నాకైతే కారం, ఉప్పు, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. మనం చేప ముక్కలన్నిటినీ వేసేసుకున్న తర్వాత దీంట్లోనూ ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఒక 5 మినిట్స్లో మనం కర్రీ దింపేస్తామనగా దీంట్లో మనం ఆల్రెడీ మసాలా అనేది ప్రిపేర్ చేసాం కదండి పొడి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆ పొడి వేసేసుకున్న తర్వాత దీంట్లోనూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, చేపల పులుసులో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే దాని టేస్టే వేరే ఉంటుందండి. మనం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మీడియం సైజులో పెట్టుకుంటే కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. చేప ముక్క అనేది ఉడికిపోయింది మనకి. నేనైతే కొంచెం దగ్గరగా ఎగరబెట్టేసానండి. మీరు కావాలంటే కొంచెం పులుసులాగా అయితే దింపేసుకోవచ్చు. మా వాళ్ళు పులుసులా తిన్నారు కాబట్టి నేనైతే కొంచెం దగ్గరగా ఎగరబెట్టేశాను. ఫైనలీ చేపల కర్రీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదండి చక్కగా ఆనపకాయ వేసుకొని లేదా వంకాయ కానీ బెండకాయ కానీ చేపల పులుసులోను ఏదైనా కూడా వెజిటేబుల్ బాగుంటుందండి. మెయిన్ వచ్చి ఆనపకాయ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఆనపకాయ వేసి అయితే ప్రిపేర్ చేశాను. ఫైనలీ కర్రీ అనేది అయిపోయిందండి. చక్కగా వేడి వేడి రైస్లోకి ఇలా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ చేపలు ఆనపకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.